నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని మున్సిపల్ పాఠశాలల్లో 10వ తరగతి అభ్యసిస్తున్న విద్యార్థుల ఈ ఏడాది పరీక్షా ఫలితాలలో మొదటి 3 స్థానాలు సాధించే విద్యార్థుల భవిష్యత్తు, విద్యా బాధ్యతలను పూర్తి స్థాయిలో తాను తీసుకుని అత్యున్నత స్థాయి కళాశాలల్లో విద్యా వసతులు కల్పించి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతానని మేయర్ రూప్ కుమార్ యాదవ్ ప్రకటించారు. నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ పాఠశాలల 10వ తరగతి విద్యార్థుల కోసం పరీక్షలలో అవలంబించాల్సిన ప్రజెంటేషన్ విధానాలు, హ్యాండ్ రైటింగ్ అంశాలపై స్థానిక కస్తూర్బా కళాక్షేత్రంలో బుధవారం శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని మున్సిపల్ పాఠశాలల్లో అధునాతన వసతులు కల్పించి విద్యార్థులకు అత్యున్నత విద్యాబోధన అందిస్తున్నామని తెలిపారు. విఆర్ మున్సిపల్ కళాశాలను పునర్ప్రారంభించి నిరుపేద చిన్నారులకు విద్యా వసతులను కల్పిస్తూ వారి జీవితాలలో ఉన్నత స్థాయి మార్పులు కలిగేలా శ్రీకారం చుట్టారని తెలిపారు. అనంతరం కమిషనర్ నందన్ మాట్లాడుతూ మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు మిగతా పాఠశాలలకు ధీటుగా పరీక్షా ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించాలని, మున్సిపల్ పాఠశాలలను ఆదర్శంగా నిలిపేందుకు ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ డైరెక్టర్ మాధురి, సిటీ రూరల్ ఎంఈఓలు, పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో విద్య మీద గౌరవ మంత్రి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు కావచ్చు, రూరల్ శాసనసభ్యులు శ్రీధరన్న కావచ్చు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు ప్రత్యేక దృష్టి సారించినారు. మీ అందరికీ తెలుసు, నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి ఉన్నటువంటి 14 హై స్కూల్స్లో ఆల్రెడీ మూసివేయబడినటువంటి విఆర్ హై స్కూల్ని బ్రహ్మాండంగా దాన్ని తయారు చేసి పునఃప్రారంభించి విద్యార్థులకు పాఠాలు చెప్తున్నారు. బహుశా మన రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఒక ప్రభుత్వ పాఠశాల ఆ విధంగా ఎక్కడ ఉండదేమో. అదేవిధంగా మిగతా అన్ని హై స్కూల్స్ కూడా తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో అన్నీ కూడా నారాయణ సార్ గారు రెడీ చేస్తున్నారు. ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క దాత ద్వారా, సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కొన్ని స్వయంగా వారి కుటుంబం చేత చేయిస్తూ ఉన్నారు. ఆర్ఎస్ఆర్ స్కూల్ పెద్దలు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో దాన్ని ఆధునీకరిస్తున్నారు. ఈ విధంగా విద్య మీద ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో మన నగరపాలక సంస్థ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాలకులు గతంలో ఎవరు ఆలోచించే విధంగా మీకోసం, మీ అందరి జీవితాలు బాగుండాలా, భవిష్యత్తులో మీరు మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలనే ఆలోచనతో పనిచేస్తున్నారు. బాగా కష్టపడి చదవండి, మంచి మార్కులు సాధించండి. నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి 100కి 100% సాధించి రాష్ట్రంలో మన పేరు మారుమోగేటట్టు మీరు అందరూ కష్టపడి చదివి ఉత్తీర్ణ అవ్వాలా. ఏ విధంగా అయితే చాలా సంతోషం వేసింది, అప్పుడప్పుడు కేఎన్ఆర్ హై స్కూల్ బోర్డు గుర్తుకొస్తుంది. ఈనాడు స్టేట్ పేజీలో వచ్చింది. సార్ విజయ్ కుమార్ సార్ ఇక్కడే ఉన్నాడు. అనేక సందర్భాల్లో గర్వంగా చెప్తాం, అనేక సందర్భాల్లో గర్వంగా చెప్పేవాళ్ళం, ఫలానా కేఎన్ఆర్ హై స్కూల్ మా కార్పొరేషన్లో ఉంది, ఇచ్చట సీట్లు లేవు, పూర్తి అయిపోయినాయి అని చెప్పి బోర్డు. ఇప్పటికీ అది కళ్ళ ముందు కనబడతాం. అదే పరిస్థితి అంతా రావాలా, మీరందరూ బ్రహ్మాండంగా చదువుకొని మంచి ఉన్నత స్థితికి రావాలి. భవిష్యత్తులో విద్య ద్వారానే ఏదైనా సాధించగలుగుతాం. దానికి నిదర్శనం, ఉదాహరణ మన నారాయణ సార్ గారే. ఒక పేద కుటుంబంలో పుట్టి పూరి గుడిసె నుంచి వచ్చి ఈరోజు ఇంత ఉన్నత స్థానానికి రాగలిగాడంటే అప్పట్లో సార్ చదువుకున్నటువంటి చదువు, ఆయన పెట్టుబడి మొత్తం కూడా ఆయన చదువుకున్నటువంటి చదువు. మీరందరూ కూడా కష్టపడి చదువుకొని 10th అయిపోతే 6 సంవత్సరాలు కష్టపడండి, 60 సంవత్సరాలు సుఖపడవచ్చు. ఇంటర్మీడియట్ 2 years, డిగ్రీ అది 3 years 4 years. 6 సంవత్సరాలు కష్టపడితే 60 సంవత్సరాలు సుఖపడవచ్చు. ఇది దృష్టిలో పెట్టుకుని అందరూ చదువుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, నా వైపు నుంచి వ్యక్తిగతంగా నెల్లూరు నగరపాలక సంస్థ పాఠశాలలో చదివి ఎవరైతే మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలుస్తారో ఆ 3 పిల్లల చదువు పూర్తి బాధ్యత నేను తీసుకుంటా. మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ చదివిస్తా, మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ చదివిస్తా. ఈ సభాముఖంగా చెప్తున్నా, మీలో మీరు పోటీ పడండి. ఎవరు ఫస్ట్ వస్తారా, ఎవరు సెకండ్ వస్తారా, ఎవరు థర్డ్ వస్తారా. మీరు కోరుకున్న దగ్గర హాస్టల్ కావాలంటే హాస్టల్లో చేర్పిస్తా, ఏ స్కూల్లో కావాలంటే ఆ స్కూల్లో చేర్పిస్తా. ఆ పూర్తి బాధ్యత నేను తీసుకుంటా. మీ అందరూ ఒకరికొకరు పోటీ పడండి. నేను ఫస్ట్ రావాలా, నేను సెకండ్ రావాలా, నేను థర్డ్ రావాలని. ఫలితాలు అయిన తర్వాత మొదటి స్థానం, 2వ స్థానం,
మూడో స్థానం వచ్చినటువంటి విద్యార్థులు ఎవరున్నా వారి తల్లిదండ్రులకు చెప్తున్నా, పూర్తి చదువుకయ్యేటటువంటి ఒక ఫీజే కాకుండా వారి విద్యకి అవసరమైనటువంటి ప్రతిదీ బాధ్యత నేను తీసుకొని వారికి అండగా ఉంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కమిషనర్ గారు ఫోన్ చేశారు, మాధురి మేడం ఫోన్ చేశారు, సార్ ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం, మీరు వస్తే బాగుంటుంది. నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాం. కారణం నేను చదువుకోలేకపోయా, చదువు విలువ తెలిసినవాడు. ఇంటర్మీడియట్తోనే నా చదువు ఆపేయాల్సి వచ్చింది. చదువు విలువ తెలిసినవాడు కనుక మీరందరూ కష్టపడి చదువుకోండి, మీ జీవితాలు బ్రహ్మాండంగా ఉండేటట్టు తీర్చిదిద్దుకోమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మన గౌరవ మేయర్ గారు మరి కార్పొరేషన్ యొక్క ఆధ్వర్యంలో మీ అందరికీ విజయ దీపిక అనేటువంటి బుక్లెట్ని ఇవ్వడం జరిగింది. ఇచ్చారా? వెరీ గుడ్. సో మీరందరూ కూడా కార్పొరేషన్ స్కూల్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులు మీరందరూ కూడా మంచి మార్కులతో రానున్నటువంటి 10th క్లాస్ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలని, కార్పొరేషన్ స్కూల్స్లో 100% పాస్ కావాలని, అదేవిధంగా నాకు జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ మేము ఒక మీటింగ్ పెట్టాం. డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వాళ్ళ సిబ్బందితో ఒక మీటింగ్ పెడితే అటు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్తో వచ్చినటువంటి 2 కానిస్టేబుల్స్ నా దగ్గరికి వచ్చారు. వచ్చి సార్ ఒక రిక్వెస్ట్ సార్, ఇది మీరైతే చేయగలరన్నాను. అంటే ఇది ఏదో పెద్ద రికమెండేషన్ అనుకున్నాను. వాళ్ళని ఏమడిగారంటే, సార్ రానున్న అకాడమిక్ ఇయర్లో కేఎన్ఆర్ స్కూల్లో మా 2 పిల్లలకి అడ్మిషన్ కావాలి సార్ అన్నారు. అర్థమైందా? అంటే ఒక డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి 2 కానిస్టేబుల్స్ వారి పిల్లలకి మున్సిపల్ స్కూల్లో ఎప్పుడో జూన్లో జరగబోయేటువంటి అడ్మిషన్ని జనవరి మంత్లోనే రిక్వెస్ట్ చేశారని అంటే మున్సిపల్ స్కూల్స్ యొక్క స్థాయి ఈ రోజున ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ మున్సిపల్ స్కూల్స్ని ఈ స్థాయికి చేర్చినటువంటి ప్రతి ఉపాధ్యాయులకు, ఆ స్కూల్స్ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులందరూ కూడా మనస్పూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజానికి ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్లో అడ్మిషన్స్ దొరకడమే కష్టమనేటువంటి స్థాయికి మీరు ఈ స్కూల్స్ని చేర్చారు. అయితే అంతటితో మనం ఆగకుండా మన స్కూల్స్లో ఉన్నటువంటి ప్రతి 10th క్లాస్ విద్యార్థి ప్రతి ఒక్కరూ పాస్ కావాలని, పాస్ కావడానికి మనం రోజు చదివేటువంటి అకాడమిక్ యాక్టివిటీస్తో పాటు, మీరు చేసేటువంటి రివిజన్స్తో పాటు, మీరు పెట్టే ఎగ్జామ్స్తో పాటు హ్యాండ్ రైటింగ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలామంది ఈరోజు ఆఫీసర్స్ అంటే ఆల్ ఇండియా లెవెల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ స్థాయిలు ఉండేవాళ్ళు కానీ, స్టేట్ లెవెల్లో గ్రూప్ 1 ఆఫీసర్స్ కానివ్వండి, వీరందరికీ మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఒకటి ఉంటుంది సెకండ్ స్టేజ్లో. ఆ మెయిన్ ఎగ్జామినేషన్ అంతా కూడా రిటన్ టెస్ట్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ కాదు రిటన్ ఉంటుంది. అయితే ఒక్కొక్క పరీక్ష గ్రూప్ 1 కావచ్చు లేదా యూపీఎస్సీ కావచ్చు. యూపీఎస్సీ అయితే 2000 మార్కులకి రిటన్ టెస్ట్ ఉంటుంది. ఏపీఎస్సీ అయితే 750 మార్కులకి గ్రూప్ 1 ఎగ్జామ్ రిటన్ టెస్ట్ ఉంటుంది. ఇది రిటన్ అంటే హ్యాండ్తో రాయాలి, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్స్ రాయాలి. అయితే చాలామందికి సబ్జెక్ట్ చాలా బ్రహ్మాండంగా వచ్చి ఉంటుంది, వాళ్ళు అవలేలుగా దాని మీద మాట్లాడగలరు, ఎక్స్ప్లెయిన్ చేయగలరు. 100 మందికి కూడా చాలా పర్ఫెక్ట్ కాన్సెప్ట్ని వివరంగా చెప్పగలరు. కానీ వారు ఎగ్జామ్ రాస్తే ఇంటర్వ్యూ లిస్ట్లో వారి పేరు ఉండదు. కారణం ఏంటంటే వారికి సరైనటువంటి హ్యాండ్ రైటింగ్ లేకపోవడం, వారికి తెలిసినటువంటి సబ్జెక్ట్ని ప్రాపర్గా అక్కడ ప్రజెంట్ చేయలేకపోవడం. అంటే మీలో కూడా చాలామందికి సబ్జెక్ట్ పట్ల అవగాహన ఉంటుంది, సబ్జెక్ట్ పట్ల కమాండ్ ఉంటుంది, సబ్జెక్ట్ పట్ల పూర్తిగా మీకు సవివరంగా అన్ని వివరాలు తెలిసి ఉంటాయి. కానీ ప్రజెంట్ చేయడంలో కొన్ని లోపాలు ఉంటాయి. ఆ లోపాల వలన మీకు 95 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 రావాల్సిన చోట 85 వస్తుంది. అంటే అట్లా ఒక్కొక్క పేపర్లో 10 మార్క్స్ డిఫరెన్స్ వస్తే 6 పేపర్లో 60 మార్క్స్ డిఫరెన్స్ వస్తుంది. అట్లా చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఒక్కొక్క మెయిన్ ఎగ్జామినేషన్ పేపర్లో 5 నుంచి 6 మార్కులు తగ్గడం వలన 6 పేపర్లో 30 మార్కులతో ఎక్కడో టాప్ లెవెల్లో ఉండాల్సిన ఆల్ ఇండియా ఐఏఎస్ కావాల్సిన వాడు కాస్త ఐఆర్ఎస్ కావడము, లేదా ఇక్కడ గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్ కావాల్సిన కాస్త ఏదో సిటీఓనో లేదా ఎంపీడీఓ కావడం జరుగుతుంది. సో అంటే హ్యాండ్ రైటింగ్ అనేటువంటిది అంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఒక ఆస్పిరెంట్ కెరియర్లో కావచ్చు, ఒక స్టూడెంట్ యొక్క ఫైనల్ ఎగ్జామినేషన్లో కావచ్చు. కాబట్టి మన స్కోర్ని డిసైడ్ చేసేటువంటిది. ఇంకా కొంతమంది విద్యార్థులు పాస్ అవ్వడమే కష్టంగా ఉంటుంది, వారికి హ్యాండ్ రైటింగ్ వల్ల రావాల్సిన మార్కులు కాస్త ఇంకా తగ్గుతూ ఉంటాయి, ఆ హ్యాండ్ రైటింగ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల. సో ఆ విధంగా పాస్ కాలేని విద్యార్థిని పాస్ చేయించడము, అదేవిధంగా పాస్ అయ్యి మంచి మార్కులు వచ్చేటువంటి విద్యార్థులకి ఇంకా మంచి మార్కులు తీసుకురావడం కోసం ఈ హ్యాండ్ రైటింగ్ సెషన్ని ఇక్కడ మీకు ఏర్పాటు చేయడం జరిగింది.
వచ్చినటువంటి మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని జాగ్రత్తగా వారు చెప్పే ప్రతి పాయింట్ని 100% అటెన్షన్ పే చేసి వినండి. ఈ అవకాశాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి. మీరందరూ కూడా రానున్నటువంటి 10th క్లాస్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి మున్సిపల్ స్కూల్స్లో 100% పాస్ పర్సంటేజ్ అనేటువంటిది ఒక రికార్డ్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి దానికి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా బాగా కష్టపడుతున్నారు. ఇంకా కష్టపడి మీరు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఒక రికార్డ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఫెస్టివ్ వండర్స్. అంబరాన్ అంటే వేడుకలు, మైమరిపించే ఆఫర్లు. ఒక్క కూపన్ 3 డ్రాలు. 1000 రూపాయల వస్త్రాలు లేదా 5000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై 1 కూపన్ పొందండి. డైలీ డ్రాలో 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రాలో హీరో ప్లెజర్ బైక్, న్యూ ఇయర్ డ్రాలో 1 కపుల్ కి మలేషియా ట్రిప్, సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగో కార్ గెలుపొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 59% ఆఫ్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ఏదైనా ఒకటి కొనండి, అదే విలువగల రెండవది ₹1 పొందండి. పట్టుచీర కొనుగోలుపై 1 గ్రామ్ వడ్డాణం ఉచితంగా పొందండి. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 5 డ్రెస్ మెటీరియల్స్. మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ పై buy 1 get 20%, buy 2 get 1, buy 2 get 2 ఆఫర్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.